మా విలేజ్కి అయితే ఏ యూట్యూబర్ రాలేదన్న ఫస్ట్ టైం ఇదే నువ్వు వస్తాం రావడం వల్ల ఒక హ్యాపీనెస్. ఇప్పుడు రాలేని యూట్యూబర్ మా ఊర్లోకి వస్తాం బాగుందన్న. ఏ యూట్యూబర్ ఎన్ని కామెంట్లు చేసినా రాలేదు. నువ్వు వచ్చిన వల్ల మాకు ఒక హ్యాపీనెస్ ఉందన్న. ఈ ఊరు మాకు ఫేమస్ అయితే చాలా అన్న. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ భయ్య, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అన్న. చివరిదాకా చూశారు కదా, నాకు ఇదలా ఉంది చూడు. ఇక్కడికా వచ్చానా అయిదా దా మెల్లగా నడుచుకున్నాను. హాయ్ అందరికీ నమస్కారం. ప్రజెంట్ నేను రఘుదంపూర్ అనే లొకేషన్కి వెళ్తున్నాను. ప్రజెంట్ నేను అక్కడే ఉన్నాను. ఒక పర్సన్ నాకు కామెంట్ చేశాడు. ఆ పర్సన్ చేసిన కామెంట్ మీకు చూపిస్తాను. సరే, ఈ ఊరు కోసం నువ్వు ఏమైనా మాట్లాడగలవా? ఇదిగో ఈరోజు ఏంటి సైకిల్ ఎంతరా? ఎక్కడ స్కూలు? అదేనా? స్కూల్ పేరేంటి? ఇక టీచర్స్ ఎలాగుంటారు? బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా సబ్జెక్ట్స్ అయ్యి? అంటే గొడవలు గట్ట లేకుండా అందరూ కలిసి మెలిసి ఉంటారు. గుడి పేరేంటి? అందరు కలిసి మెలిసి ఉంటారని అక్కడ అందరూ. ఇక స్కూల్స్ ఎలా ఉంటాయి? అన్ని స్కూల్స్ బాగానే ఉంటాయి. చదువు అయితే బాగానే చెప్తారు. మనం అది అర్థం చేసుకోవాలి. బయట ఊరి నుంచి వచ్చి ఇక్కడ పిల్లల్ని ఏర్పించడం లాంటివి ఏమైనా జరుగుతాయి? అలాంటివి ఏం జరగవు. రఘుదేవపురం అనే పేరు ఎలాగ వచ్చిందండి? పేరు ఎలాగొచ్చింది? నరేంద్ర అని మహారాజు పరిపాలించడానికి రఘుదేవపురం పేరు వచ్చింది. ఈ ఊరు ప్రజలు ఎలా ఉంటారండి? అక్కడ రోజుల నాటి కోట ఒకటి ఉంది, రఘునాథుడు ఏలిబోడు అంటదాన్ని, అందుకే రఘుదేవపురం అని ఒక వాడిక. ఈ ఊరికి గొప్పతనం ఏమైనా ఉందండి? గొప్పతనం లేదు కానీ చిన్నతనం ఉంది. ఇక్కడ రైతులకి ఏటా ఫ్లడ్ వచ్చి వేసిన నాట్లు పోతాయి, పండించేలు పోతాయి, నోటికి తింటాక జారకుండా. అదొకటే ఈ ఊళ్ళో ఇంపార్టెంట్. పొలం అంతా మునిగిపోతాం, ఈ ఊరు వెనకబడిపోయింది. మంచితనం అండి? మంచితనం ఏ పనైనా గ్రామంలో అందరూ కలిసికట్టుగా ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా కలిసి పనిచేస్తారు. బయట ఊరి నుంచి వచ్చి ఇక్కడ ఆడవాళ్ళని ఏర్పించడం లాంటివి ఏమైనా జరుగుతాయండి? ఇలాంటివి లేవు. బిజినెస్ చేసేవాళ్ళు ఎక్కువ, జాబ్ చేసేవాళ్ళు ఎక్కువ? జాబ్ చేసేవాళ్ళు తక్కువ, జాబులు కూలి పని కష్టపడే వాళ్ళు. ఈ ఊర్లో ఎలాంటి పంటలు పండిస్తారండి? పూతోట, మొక్కజొన్న, కొర్రి, శనగ, ఆవులు వేస్తారు. పై చదువుల కోసం ఎక్కడికి వెళ్తారండి? వీళ్ళందరూ సగం 10వ తరగతి చదివి మానేసిన వాళ్ళు కుర్రోళ్ళు. ఇంకా పని అవుతలేదు. కొద్దింతా కష్టపడతాం, కొద్దింతా ఎదిగి వచ్చాక ఇంకా రెండు తీసుకెళ్ళిపోతున్నారు పనులకి. కష్టపడి వచ్చి తింటున్నారు. ఈ ఊర్లో తినవలసిన ఆహారం ఏంటండి ఫేమస్? చికెను, మళ్ళీ చేపలు,
కోటా బియ్యం ఇక్కడ అండి కోటా బియ్యం కలుపుకుండి అవి 5 బత్త తెచ్చుకుంటాం అండి. అయ్యే కలుపుకుండి తింటున్నాం అండి. బయట ఊరు నుంచి వచ్చి ఈ ఊర్లో ఆడవాళ్ళని నేర్పించడం అలాంటి ఏమైనా జరుగుతాయి? ఏం లేదండి. ఈ ఊరికి రౌదాపురం ఎందుకు వచ్చిందంటే రావుల వేరే ఏళ్ళ రాజ్యం అంటే ఇది. ఊరు శాంతం, దౌర్జం ఉండదు, కష్టపడి బతుకుతారు అంతే. 10వ తరగతి తరగాక ఏం సుఖం లేదని పనులు తీసిపోతారు. ఇదే కోట. హాయ్ గైస్, మై నేమ్ ఇస్ చైతన్య. ఐ స్టడింగ్ ఇన్ 8th క్లాస్. రౌదేపురం గురించి చెప్పాలంటే చాలా మంచిది. ఇక్కడ చదువు అయితే బాగా చెప్తారు. ఈ ఊరికి వచ్చి చూడండి, మీకే నచ్చుతుంది. ఇక్కడ చెరువులు, పంటలు, అందరూ కలిసి మెలిసి ఉంటారు. ఎవ్వరికి గొడవలు కట్ట ఏమి ఉండవు, అందరూ కలిసే ఉంటారు. లేడీస్ కి ఎలాంటి రక్షణ తీసుకోవాలని చెప్తాం? ఎక్కడికి బయటికి కట్ట వెళ్లకుండా వాళ్ళ బ్యాక్ సైడే తిరగాలి మనం. నాకు కూడా సపోజ్ అక్క ఉంది, నేను బ్యాక్ సైడే తిరుగుతాను. నేను ఎప్పుడు వదలలేదు, బ్యాక్ సైడే వెళ్తాను. నేను ఎవడెన్నన్నా మా ఎక్కతోనే వెనకాల వెళ్తాను. నేను మాతో రారన్నా కూడా మా నాన్న మా ఎక్కతోనే వెళ్ళమన్నాడు అంటాను. ఎవరు అడిగినా నేను మా ఎక్కతోనే వెళ్తాను. ఎవడో ఏం చెప్పినా నేనేం విన్ను. లేడీస్ ఎలాంటి కేర్ తీసుకోవాలి బయట ఉన్నప్పుడు సొసైటీలో? బయట ఉన్నప్పుడు ఎవరితోని మాట్లాడకుండా సైలెంట్ గా వాళ్ళ పని వాళ్ళే వెళ్ళిపోలేను. అది రాజుల కోట ఉండేది, అప్పుడు పరిపాలించారు వాళ్ళు. దానివల్ల దీని పేరు ఉదయపురం అని వచ్చిందన్న. మీరు ఆ కోట ఉంది ఈ రోజు? లేదన్న, కూల్చేశారు. మా ఫ్రెండ్స్ అయితే చాలా మంచి వాళ్ళు అన్నారు. అంటే ఎటువంటి ఎవడన్నా మనం చేయగానే వాళ్ళ గుంపు ఇలా వచ్చేయడం అలాగన్నా. మీరు యూట్యూబ్ లో ఎలాంటి వీడియోస్ చూస్తారు? మేమన్నా కామెడీ వీడియోస్. అదే ఊర్లో ఎవరన్నా విలేజ్ కి తిరుగుతూ. ఏ స్కూల్ అది? గౌతమి స్కూల్ అన్నది. బాగుంటుంది ఇక్కడ అంతా, ఏరియా బాగుంటుంది. మాట్లాడు. ఏం మాట్లాడుతావు? నీ యూట్యూబ్ ఛానల్ పేరేంటన్నా? అనిల్ విజయ. మాట్లాడు. నీ పేరేంటన్నా? నా పేరే అనిల్ అంటారు. నీ యూట్యూబ్ ఛానల్ పేరు? నన్నే క్వశ్చన్ చేస్తున్నావు, అన్నీ నేను చేయాల్సిందే. చేయని అయితే మీ స్కూల్ గురించి చెప్పు. ఇది కాదన్నా, మాది జడ్బీపీ హై స్కూల్. మాది. నీ పేరేంటి? జాన్ దాదాస్ అని. ఎంత చదువుతున్నావు? 7th క్లాస్. బాగా ఎప్పుడైనా ఎవరైనా కుట్టారా? కుట్టారని అదే కుదురుగా ఉండకపోతే కొడతారు. ఈ ఊరేనా? ఈ ఊరు కోసం ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? మైక్ ఏది? హాయ్ గ్యాస్, నా పేరు చైతన్య. ఈ అకౌంట్ పేరు అనిల్ లవ్స్ జయ. అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా రాజమండ్రి నుంచి వచ్చారో ట్రావెల్ చేసుకుంటా. మా ఊర్లోకి ఎప్పుడు ఏ యూట్యూబర్ రాలేదు, ఎన్ని యూట్యూబర్ వచ్చాడు. ఎన్ని సపోర్ట్ చేయండి, కొంచెం పైకి వస్తాడు. మన వాళ్ళు ఎవరన్నా ఈ వీడియోని చూస్తుంటే వేరే వాళ్ళకి షేర్ చేయండి. బాయ్ గాయస్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. చివరిదాకా చూసారు కదా, ఈ వీడియోని ఎవరికి షేర్ చేయాలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే షేర్ చేయండి. కామెంట్ చేసిన పర్సన్ చెప్తున్నాను, కేవలం నీ కోసం ఇంత దూరం వచ్చాను. నీకు నచ్చితే, ఖచ్చితంగా నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయి. ఫైనల్గా ఏం చేయాలో మీకు తెలుసు కదా, మీ అనిల్ లవ్స్ జై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.